హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోన్ల యూట్యూబ్ ఛానల్. సరే మిత్రులారా, మరి డిగ్రీ ఎగ్జామ్స్ కూడా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇవి అయిపోగానే నెక్స్ట్ చాలామంది పీజీకి అప్లై చేసుకుంటారు. మరి అందరు నన్ను పదే అడిగే ప్రశ్న, సార్ పీజీ సిలబస్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టండి సార్. అసలు మరి మన మోడల్ ఐడియాస్ అంటేనే యువత అడిగే ప్రతిదానికి నేను చేయాలి కదా. అందుకొరకు ఇప్పటికే దాదాపుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, తెలుగు, ఇంగ్లీషు, తర్వాత ఎంఎస్డబ్ల్యూ, ఎంసీజే ఇలాంటివి ఎన్నో వీడియోలు నేను అప్లోడ్ చేశాను. ఇక్కడ నుండి కూడా హైదరాబాద్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 యూనివర్సిటీలకి ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుందండి. ఈ ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా 6 యూనివర్సిటీలలో ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజీలలో ఎక్కడైనా మనం సీట్ తీసుకోవచ్చు. అయితే ఈ మోడల్ ఇప్పుడు సిలబస్ ఏంటిది, పీజీకి సిలబస్ ఏంటిది, అలాగే ఈ సిలబస్కి మళ్ళీ మోడల్ పేపర్స్ ఏంటి, దీన్ని ఎలా చదవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఇప్పటికీ అప్లోడ్ చేశా. యూనివర్సిటీ క్యాంపస్ సీట్ ఎలా సాధించాలో కూడా వీడియోలు పెట్టిన. ఈ వీడియోలో మాత్రం నేను మీకు ఈ సిలబస్ పెడుతున్నాను. ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి సిలబస్ పెడుతున్నాను. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరంతా ఇప్పుడు డిగ్రీ పూర్తి చేశారు లేదా చదువుతున్నారు అనుకుందాం. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ వాళ్ళు అనుకుంటే కనుక మీ అందరికీ యూజ్ అవుతుంది. మీరు డిగ్రీలో ఇప్పుడు సెమ్ సిస్టమ్ ఉందంటే ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్ల సిలబస్, సెకండ్ ఇయర్ 2 సెమిస్టర్స్, థర్డ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ 5th సెమిస్టర్, 6th సెమిస్టర్ అంటే ఓవరాల్గా మీకు 8 పేపర్లు ఉంటాయి ఒక సబ్జెక్ట్కి. ఈ 8 పేపర్లని మీరు 3 సంవత్సరాలు చదివారు. కానీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీరు అప్లై చేసి ఎగ్జామ్కి రాయబోయే ముందు మీకు దొరికిన టైంలో ఈ 8 సబ్జెక్టులని అంటే 8 పేపర్లని ఖచ్చితంగా మొత్తం చదువుకొని ఒకే సింగిల్ టైంలో చదువుకొని వెళ్ళాలి. అసలు మీకు వచ్చే ప్రశ్నలన్నీ కూడాను ఈ 8 పేపర్ల నుండి వస్తాయి. అంటే మీకు ఉన్నటువంటి 3 సంవత్సరాల డిగ్రీలో మీరు ఒక సబ్జెక్ట్కి ఎన్నైతే అప్లై అనుకుంటున్నారో అన్ని పేపర్లు ఇక్కడ చదువుకొని పోవాలి. అయితే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఈ పీజీ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్లో మీరు ఒకేసారి 4 సబ్జెక్టులు అప్లై చేయొచ్చు, 4 కూడా రాసుకోవచ్చు. కానీ చదివేది మాత్రం ఒకటి చదివి బలంగా తీసుకొని క్యాంపస్ సీట్ సాధిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సో నేను పెట్టేటువంటి వీడియోలు మీకు చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడైతే సిలబస్ అప్లోడ్ చేస్తున్నాను. సిలబస్ తర్వాత మళ్ళీ మోడల్ పేపర్స్ కూడా నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తుంటా. తొందరలోనే ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ బేస్లోనే జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్, ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో కంటిన్యూగా చూడండి. ఎప్పటిలాగే మన మోడల్ ఐడియాస్ అనేటువంటి ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం ఎంఎస్సి బాటనీ సంబంధించినటువంటి సిలబస్ చూసుకుందాం. ఎంఎస్సి బాటనీ ఎవరు చేయొచ్చు అంటే, బాటనీ సబ్జెక్ట్ ఎవరైతే డిగ్రీలో ఆప్షన్గా కలిగి ఉంటారో వాళ్ళు చేయొచ్చు. ఇప్పటికే నేను దీనిపైన వీడియోలు చేశాను. ఏ సబ్జెక్ట్కి ఎవరు ఎలిజిబిలిటీ అనేది మీరు ఒకసారి దాన్ని చూస్తే ఈజీగా మీకు ఐడియా వస్తుంది. ఓకేనా, రైట్. ఇక్కడ వచ్చేసి పార్ట్ ఏ 40 మార్క్స్ ఉన్నాయి మనకి. దీంట్లో వచ్చేసి మైక్రో డైవర్సిటీ ఆఫ్ లోవర్ ప్లాంట్స్, దీనికి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ చూసుకోండి. తెలుగు అకాడమీ బుక్స్ చదివితే మీకు క్యాంపస్ సీట్ రావడం గ్యారంటీ. రెడీమేడ్ మెటీరియల్, జిరాక్స్ సెంటర్ల మెటీరియల్ వల్ల మనకు సీట్లు, క్యాంపస్ సీట్లు రావు. మీరు మహా టాలెంట్ అయి ఉండి డిగ్రీలో మీరు యూనివర్సిటీ ర్యాంకర్లు అయితే మీ సీట్ సాధించలేమో. కానీ సో కొంచెం బాగా చదివే విద్యార్థులే కంటే కొంచెం కిందికి ఉండే వాళ్ళు కానీ ఎబో యావరేజ్ విద్యార్థులకైతే సీట్ రావడం చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందంటే మెటీరియల్ ఒకటే, మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పుస్తకాలు. సార్ మరి నేను ప్రైవేట్ అయినా సార్ నాకు పుస్తకం మొహం ఎట్లుంటో తెలియదు, మా సార్ ఇచ్చిన మెటీరియల్ రాసుకున్నా అంటే నీ దురదృష్టం, నీ అదృష్టం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ సెకండ్ టాపిక్ ఏదైతే ఉందో దీన్ని చూడండి. నేను జస్ట్ ఇలా స్క్రాల్ చేసుకుంటూ జస్ట్ వెళ్తుంటాను. మీరు చూడండి, పాజ్ చేసుకోండి, టాపిక్ చదువుకొని పెట్టుకోండి. సార్ మాకు పీడిఎఫ్ కావాలి సార్ అంటే మనకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉన్నది. ఈ యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్ వస్తుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీరు టెలిగ్రామ్ దాంట్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో నేను దాంట్లో వెంటనే వీటి యొక్క పీడిఎఫ్లు పెడుతుంటాను. రైట్, సో జస్ట్ యూ కెన్ సీ ఈచ్ సబ్జెక్ట్. ఓకే, 40 మార్క్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ కమ్ టు దట్ 60 మార్క్స్ టాపిక్. ఇట్లా వచ్చేసి ప్లాంట్ అనాటమీ. ఈ ప్లాంట్ అనాటమీ సంబంధించినటువంటి టాపిక్స్. యూ కెన్ సీ వెదర్ దీస్ టాపిక్స్ ఆర్ ఫ్రమ్ యువర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఆర్ థర్డ్ ఇయర్ డిగ్రీ. ఏ సెమ్లో మీరు చదివారు ఒకసారి చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ సెల్ బయాలజీ, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ జెనెటిక్స్. సో యూ హ్యావ్ టు సీ ఆల్ దీస్ టాపిక్స్. జెనెటిక్స్ అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ ప్లాంట్ ఫిజియాలజీ, దీనికి సంబంధించినటువంటి టాపిక్స్. ఓకే, ఎవ్రీథింగ్
జస్ట్ మీరు పాజ్ చేసుకొని చూడండి. నేను ప్రతిదీ చదవలేకపోతున్న, వీడియో చాలా లెంతీ అవుతుందని జస్ట్ సరిపోతుంది, చూసుకోండి మీరు ఇక్కడ. రైట్. సో దిస్ ఆల్ అబౌట్ యువర్ ఎంఎస్సి బాటనీ ఆల్ యూనివర్సిటీకి సంబంధించిన సిలబస్. ఒక్కసారి నేను స్లోగా ఇలా స్క్రాల్ చేస్తా, మీరు ఒక్కసారి చూసుకోండి. రైట్. టాపిక్ వైజ్ ఇక్కడ కూడా చూసుకోండి. పీడిఎఫ్ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు. మీరు అక్కడికి వచ్చి మెసేజ్ పెట్టండి, టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను. ఓకే. సో దాదాపుగా అన్ని వీడియోలు చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో కనుక మీకు క్యాంపస్ సీట్ వస్తే మీకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయో కూడా వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీక్ ఐ వాంట్ అప్లోడ్ మోడల్ పేపర్స్. ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్ మోడల్ పేపర్స్ ఇప్పుడు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. ఓకేనా. సో మీరు కనుక మన ఛానల్కి ఎప్పుడు టచ్లో ఉంటే మాత్రం మీకు ఎక్కడ ఏ ఛానల్లో దొరికినటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మాత్రం మన ఛానల్ దొరుకుతుంది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ బెస్ట్.